చందమామ కథ గోవిందుడి తపస్సు. పూర్వం ద్రవిడ దేశంలో ఒకానొక పండితుడు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. పెద్దవాళ్ళు 3 తండ్రి దగ్గర శిష్యరికం చేసి శ్రద్ధగా చదువుకొని అంతో ఇంతో పాండిత్యం సంపాదించుకున్నారు. అయితే ఆఖరి వాడైన గోవిందుడు మాత్రం తండ్రి శతధా ప్రయత్నించిన నిరక్షర కుక్షిగానే మిగిలిపోయాడు. కొడుకు విద్యాహీనుడై ఎందుకు కొరగాకుండా పోతున్నాడన్న బాధ తండ్రిని, విద్యావంతులైన తన అన్నలకు లభిస్తున్న గౌరవ మర్యాదలు తనకు లభించడం లేదని కొడుకుని కలవరపరుస్తూ ఉండేవి. గోవిందుడికి చదువుకుందామని కోరిక ఉన్నప్పటికీ తీరా చదవబోయేసరికి మాత్రం అతడి బుర్రలో తేనెతుట్ట తయారయ్యేది. బుర్రలోకి ఏదో ఒక పనికిమాలిన ఆలోచన వచ్చేది తప్పితే చదువు బుర్రకెక్కేది కాదు. తన గురుత్వం పనికి రావటం లేదేమోనని తండ్రి అతన్ని ఏడాది పాటు ఒక గురుకులంలో ఉంచి చూశాడు. అక్కడ గోవిందుడికి పశువుల సంరక్షణ, చెట్ల పెంపకము పట్టుబడ్డాయి తప్పితే చదువు మాత్రం రాలేదు. ఇలా ఉండగా ఒకసారి ఒక సంఘటన జరిగింది. గోవిందుడి రెండో అన్నకు పిల్లనిచ్చే ఉద్దేశంతో వాళ్ళింటికి వచ్చిన పొరుగురి వాళ్ళొకళ్ళు గోవిందుడిని చూసి ఎవరితను అంటూ ఆరా తీశారు. గోవిందుడి తండ్రి వాళ్ళకు జవాబిచ్చేలోగానే అక్కడే ఉన్న అతడి పెద్ద వదిన కాస్త వ్యంగ్యంగా, అబ్బాయి మా ఆఖరి మరిదిలేండి, వాల్మీకి సాటి రాగల కుర్రవాడు అన్నది. తపస్సు చెయ్యకముందు ఆటవిక జీవితాన్ని గడిపిన వాల్మీకితో వదిన గారు తనను పోలుస్తున్నదన్న సంగతి గ్రహించిన గోవిందుడు సిగ్గుతో చితికిపోయాడు. బాధపడుతూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరిన గోవిందుడి ఆలోచనలు ఊరి మధ్యన ఉన్న రామాలయం సమీపించేసరికల్లా వేరే దారి తొక్కడం ప్రారంభించాయి. అవును, బోయవాడు తపస్సు చేసి మహాజ్ఞాని అయిన వాల్మీకిగా మారినట్టే తను తపస్సు చేసి గొప్పవాడు ఎందుకు కాకూడదు? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ గోవిందుడు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆ మర్నాటి రాత్రి ఇల్లు వదిలి దూరాన ఉన్న అరణ్యం కేసి వెళ్ళిపోయాడు. సూర్యోదయం అయిన ఒక గంట సేపటికి అరణ్యంలో ఒక చోట ఋష్యాశ్రమం గోవిందుడికి కంటబడింది. ఋషి ఆశ్రమం ముందు ధ్యానంలో ఉన్నాడు. గోవిందుడు కొంచెం దూరంలో ఒక ఊడల మర్రి కింద కూర్చొని కళ్ళు మూసుకొని తను ధ్యానం ప్రారంభించాడు. అయితే సాయంకాలం వేళ అయినా అతడికి దైవ ధ్యానంలో పిసరంత కూడా ఏకాగ్రత కలగలేదు. క్రమంగా సూర్యాస్తమయం వేళ అయింది. ఋషి ధ్యానం చాలించి చుట్టుపక్కల కలియ చూస్తూ ఆశ్రమం ముందు అటు ఇటు నడవసాగాడు. ఆ సమయంలో గోవిందుడు ఆయన్ని సమీపించి సాష్టాంగపడి లేచి తన గురించి ఋషికి సర్వం చెప్పి, స్వామి, అయిన వాళ్ళు కూడా నన్ను చులకనగా చూడడం ప్రారంభించేసరికి నాకు బ్రతుకు మీద విరక్తి కలిగింది. చదువురాని వాడైనా భగవంతుని ధ్యానించడానికి అనర్హుడు కాదు కదా అని ఆలోచించి నా జీవితాన్ని తపస్సులోనే గడిపేద్దామని నిశ్చయించుకున్నాను. ఇక్కడికి చేరుకున్నాను. దయచేసి నన్ను కనికరించి నా మనస్సు తపస్సులో లగ్నమయ్యేటట్టుగా అనుగ్రహించండి అని వేడాడు. ముని గోవిందుడి మాటలన్నీ శ్రద్ధగా విని చివరికి చిరునవ్వు నవ్వుతూ, నాయనా, భగవంతుడు మనిషికి మొదట గృహస్థాశ్రమం, ఆ తర్వాతే వానప్రస్థాశ్రమం నిర్దేశించాడు. ఇలా చాలా చిన్న కారణాలతో జీవితం పట్ల విరక్తి కలిగిందంటూ భగవంతుడు ఏర్పరిచిన జీవన ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం అంటూ నచ్చజెప్పబోయాడు. కానీ గోవిందుడు ముని మాటలు శాంతం పూర్తి కాకుండానే తల అడ్డంగా తిప్పుతూ, లేదు స్వామి, దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బతకగలిగితే అంతే చాలు నాకు అన్నాడు. ముని కాసేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత, గోవిందా, నేనిప్పుడు నదికి స్నానానికి వెళ్తున్నాను, రేపు ఇదే వేళకు వచ్చి కనిపించు అన్నాడు. మర్నాడు గోవిందుని చూస్తూనే ముని చిన్నగా నవ్వుతూ, నాయనా, తపస్సు ప్రారంభించబోయే ముందు గృహస్థాశ్రమం స్వీకరించడం నీకు అయిష్టమైతే కనీసం కొంతకాలం పాటు శారీరక శ్రమ అయినా చేయక తప్పదు. దానికి నువ్వు సిద్ధమేనా అంటూ ప్రశ్నించాడు. గోవిందుడు అందుకు అంగీకారం చెప్పగానే, అయితే నా వెంటరా అంటూ అతన్ని వెంట పెట్టుకుని ముని కొంత దూరంలో ఉన్న ఒక పల్లెకు వెళ్ళాడు. అక్కడ ఒక మిద్దె ఇంటి అరుగు మీద
కూర్చొని ఉన్న ఒక నడివయస్సు వ్యక్తి అరుగు దిగి మునికి నమస్కారం చేశాడు. ముని అతడితో, లోకనాథ, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఉపకారం ఆశించి వచ్చాను. ఈ కుర్రవాడి పేరు గోవిందుడు. ఇతడికి నీ భూముల్లో 1 ఎకరం భూమి ఏడాది పాటు అప్పచెప్పాలి. ఇతడి చేత సేద్యం చేయించే బాధ్యత నీది. సేద్య ఫలితాన్ని విక్రయింపజేసే బాధ్యత కూడా నీదే అన్నాడు. లోకనాథుడు ముని మాటలకు ఆనందంగా అంగీకరించాడు. ముని తిరుగు ప్రయాణమవుతూ గోవిందుడితో, విన్నావు కదా, 1 ఏడాది పాటు లోకనాథుడి గురుత్వంలో శక్తివంచన లేకుండా శ్రమించు. ఏడాది గడిచాక మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పి తృప్తిగా వెళ్ళిపోయాడు. ఏడాది ఇట్టే తిరిగింది. ముని గోవిందుణ్ణి స్ఫురణకు తెచ్చుకుంటుండగానే ఒకనాటి ఉదయం కొత్త తాటాక బుట్ట నిండా రకరకాల పళ్ళు తీసుకొని కలకలలాడుతున్న మొహంతో గోవిందుడు వచ్చి మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముని చిరునవ్వు నవ్వి, ఏం గోవిందా, జీవితం పట్ల నీకు కలిగిన విరక్తి అలాగే ఉన్నదా, లేక ఏమైనా మార్పు కలిగిందా అంటూ ప్రశ్నించాడు. చాలా పెద్ద మార్పే వచ్చింది స్వామి అంటూ ఒక్క క్షణం ఆగి, ఆ ఊళ్ళోని రామాలయం పూజారి నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు అన్నాడు. అలాగా, అయితే తాపసికి బదులు గృహస్థువు కాబోతున్నావన్నమాట అన్నాడు ముని. అందుకు గోవిందుడు కాస్త తల వంచుకొని, తమ ఆశీర్వాదం లభిస్తే గృహస్థుని అవుదామనుకుంటున్నాను స్వామి అన్నాడు. ముని గోవిందుడి కోరిక విని నవ్వుతూ, తథాస్తు అంటూ అతన్ని ఆశీర్వదించి, నీలో ఇటువంటి మార్పు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాయన. నిజానికి నువ్వు ఈ రకంగా మార్పు చెందాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను లోకనాథుడికి అప్పచెప్పాను. నా ఆలోచన తప్పు కాలేదు అంటూ ఒక క్షణం ఆగి, మనిషి సుఖశాంతులతో జీవితం గడపాలంటే కావలసింది ముఖ్యంగా చదువు కాదు, జీవితం పట్ల సరైన అవగాహన. పుర్రె పుర్రెకో బుద్ధి, జిహ్వ జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి ఉంటుంది. శ్రమించడమే తపస్సు. నువ్వు గురుకులంలో ఉన్న రోజుల్లో చెట్ల పెంపకం లాంటి పనులు ఆసక్తికరంగానే చేశానని చెప్పావు, అవునా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు గోవిందుడు ఉత్సాహంగా. అది సంగతి అంటూ నవ్వాడు ముని. తర్వాత ఒక్క క్షణం ఆగి, ఆ సంగతి నువ్వు చెప్పాకే నిన్ను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలని ఆలోచించాను. నిజానికి తమ పిల్లల అభిరుచుల్ని గమనిస్తూ వారిని తగు విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయితే దురదృష్టవశాత్తు తమ తల్లిదండ్రుల సహకారం లభించని నీ వంటి వారు ఇలా తపస్సు, వైరాగ్యం అంటూ పెడమార్గాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పు, నువ్వు కోరుకున్నట్టు నేను నీ తపస్సు చేసే విధానాన్ని ఉపదేశించినట్టేనా అని ప్రశ్నించాడు. ముని మాటల్ని శ్రద్ధగా విన్న గోవిందుడు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా 2 చేతులు ఎత్తి మునికి నమస్కరించి, ఇంకా సందేహమా స్వామి? మీ ఉపదేశాన్ని చిరకాలం గుర్తుంచుకొని ఆ విధంగా తపస్సు చేస్తుండడమే కాక నా వంటి వారు ఎవరైనా తటస్థపడితే వారికి కూడా మీ మాటగా చెబుతాను. వస్తాను స్వామి, సెలవు అన్నాడు. శ్రమించడమే తపస్సు. చాలా అద్భుతమైన మాట కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.